హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత వ్లాగ్స్ 123. నేను ఈరోజు కరేపాకు కారం చేస్తున్నాను. నేను ఇప్పుడు ఫస్ట్ కరేపాకుని నీట్గా ఉప్పు నీళ్ళల్లో క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. దీన్ని ఈ క్లాత్లో వేసి ఒక్క 5 మినిట్స్ ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ఇందులో ఉన్న వాటర్ మొత్తము ఈ క్లాత్ అబ్జర్వ్ చేసుకుంటుంది. కరేపాకు పొడి పొడిగా అయిపోతుంది అన్నమాట. ఇలా చేసి క్లాత్ని ఇలా మడుచుకుంటూ ఉండాలని ఇలా మడుచుకుంటే ఇందులో ఉన్న వాటర్ మొత్తము ఈ క్లాత్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇలా ఫోల్డ్ చేసేసాను. మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తా. ఒక్క 5 మినిట్స్ ఇలా పక్కన పెట్టేసుకుంటే ఆకుల్లో ఉన్న వాటర్ మొత్తము ఈ క్లాత్ అబ్జర్వ్ చేసేసుకొని ఆకుల్ని పొడి పొడి చేస్తుంది అన్నమాట. 5 మినిట్స్ కరేపాకు చుట్టి పెట్టిన తర్వాత మళ్ళీ నేను చున్నీని ఓపెన్ చేసి ఒక 10 మినిట్స్ ఆరబెట్టానండి. ఈ కరేపాకుని చూడండి, కొంచెం కూడా చెమ్మలేదు, మంచిగా పొడి పొడిగా అయిపోయిందన్నమాట. ఇంకా ఏమన్నా కొంచెం చెమ్మ ఉన్నా కూడా అది మనము వేపుతాం కదా, అప్పుడు అది కూడా పోతుంది. ఇంకా దీన్ని మనము వేపేసుకోవాలి. ఇక్కడ నేను పొయ్యి మీద బాండ్లీ పెట్టి కొంచెం ఆయిల్ వేసాను. ఈ మనం కడిగి నీట్గా ఆరబెట్టుకున్న కరేపాకు వేసేసుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి బాగా. ఇవి వేగేలోపు నేను ఈ కారంలోకి కావాల్సినవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఇక్కడ ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు, కొంచెము ఇవి మినప్పప్పు, కొన్ని పచ్చిశనగపప్పు, ఒకటి పెద్దది వెల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు ఈ కరేపాకు వేగిన తర్వాత ఆ ఎండుమిర్చి వేయించేసుకొని తర్వాత ఇవన్నీ కలిపి వేయించుకోవాలి. ఇంకోటి, దీంట్లో ధనియాలు కూడా వేస్తారు. నా దగ్గర ధనియాలు లేదు, నేను ఆల్రెడీ ధనియాలు వేయించుకొని ఇట్లా పొడి చేసి పెట్టుకున్నాను. ఈ ధనియాల పొడి అందులో వేసుకుంటాను గ్రైండ్ చేసేటప్పుడు. ఈ కరేపాకు పెలా పెలా అంటుంది చూసారా, పెలా పెలా అనే వరకు వేయించుకోవాలండి. ఎలా అంటే ఇదిగోండి, ఇక్కడ ఆకు, దీన్ని మనం ఇలా విరిస్తే విరిగేటట్టు ఇలా ఒత్తిన పొడి అయ్యేలాగా వేయించుకోవాలి. అది ఆకులాగా ఉండకూడదు, మెత్తగా ఇలా గట్టిగా మనము ఒత్తితే పొడి అయ్యేలాగా వేయించుకోవాలన్నమాట. మీకు దీని సౌండ్ విన్నా కూడా అర్థమైపోతుంది వేగిందా లేదా అని చెప్పి. ఇదిగోండి, పెళ్ళా పెళ్ళా సౌండ్ వస్తుంది కదా, ఇప్పటి వరకు వేయించుకోవాలి. ఇంకా ఆకులు వేగిపోయినాయండి, నేను తీసేసి ఇప్పుడు ఎండుమిర్చి వేయించుకుంటా. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి వేయించుకుందాం. ఇవి కూడా మీరు ఏవి వేయించినా కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, మాడిపోకుండా బాగా వేగుతాయి. వీడియో షేక్ అయితే ఏమనుకోవద్దండి, నేను ఒక హ్యాండ్తో చేస్తూ ఒక హ్యాండ్తో వీడియో తీస్తూ ఉంటాను. నాకెవ్వరు వీడియో తీసేవాళ్ళు లేరు.
ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి. చింతపండు ఆ గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి కూడా మనం ఇలా ప్రెస్ చేస్తే పొడి పొడి అయిపోయేంత వరకు వేయించుకోవాలండి. చాలామంది చున్నులపాయలు ఏం పని లేక దీనిపైన ఉన్న తొక్కు మొత్తం తీసేస్తూ ఉంటారు. అంత అవసరం లేదండి. ఇదిగోండి, ఇక్కడ చున్నులపాయకి పైన గాడ్ ఉంటుంది. ఇదిగోండి, ఈ తోలు ఉంటుంది కదా, దాని లోపలికి ఎటువంటి దుమ్ము వెళ్ళకుండా కాపాడడానికి అవసరం ఏముందండి, మొత్తము ఒలిచి పడేయడానికి. ఇది దీని మీద ఉండే ఈ పీల్ ఫైబర్ కంటెంట్ అండి. మన పేగుల్లో ఏదన్నా ఆహారం ఇరుక్కున్నా కూడా ఇది చీపురు ఊడ్చినట్టు ఊడ్చి పడేయడానికి ఈ ఫైబర్ కంటెంట్ కావాలి మన బాడీకి. ఎందుకు అందరూ కొంచెం కూడా తొక్కు లేకుండా మొత్తము దీన్ని ఒలిచి పడేయాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, దీనిపైన ఇలా ఉంటుంది. ఇది లోపలికి ఎటువంటి దుమ్ము వెళ్ళకుండా చూస్తుంది అన్నమాట. ఇలా పాయలు ఒలుచుకుంటే చాలు. లేదా లోపల ఏదన్నా బ్లాక్ ఫంగస్ అలా ఏమన్నా ఫామ్ అయినప్పుడు మనము అలాంటప్పుడు దీన్ని ఒలుచుకోవచ్చు. కొన్నిటికి ఈ పైన లేయర్ ఉన్నా కూడా లోపల బ్లాక్ ఫంగస్ ఫామ్ అవుతుంది. అలాంటి పాయల్ని ఏంటంటే తొక్కు ఒలుచుకోవచ్చు. ఇలా నీట్గా ఉన్న వాటిని కూడా ఒలిచేస్తూ ఉంటారు, అంత అవసరం లేదు. ఎండుమిర్చి కూడా వేగిపోయాయండి బాగా. ఇప్పుడు ఇవి కూడా తీసి నేను మనం కరేపాకు వేసుకున్నాం కదా దాంట్లో వేసేస్తున్నా. అలానే ఈ చింతపండు, వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసేసుకుని ఇవన్నీ ఇప్పుడు వేసి వేయించుకుంటున్నా. ఇందులో కొంచెము 1 స్పూన్ ఆయిల్ వేయండి. మళ్ళీ ఇవి కూడా సిమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా వేయించుకోండి. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేయించుకోండి. ఇవి హైలో పెట్టారంటే మాడిపోతుంది. సిమ్లో వేయిస్తేనే టేస్ట్ వస్తుందండి దీనికి. కాకపోతే కొంచెం టైం పట్టిద్ది, ఒక 10 మినిట్స్ పట్టిద్ది. ఓపికగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయండి బాగా. చూడండి, ఇలా వేగాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఈ ఎండుమిర్చి ఇందులో వేసేసుకొని ఇవి బాగా చల్లారిన తర్వాత ఇవి వేరుగా పెట్టుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. చిన్నులపై చింతపండు, సాల్ట్ ఒక దాంట్లో పెట్టుకున్నా, ఈ కరేపాకు ఒక దాంట్లో, ఇవన్నీ ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంకా మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఇవన్నీ ఒక దాంట్లో పెట్టుకున్నా. ఇవి బాగా చల్లారిన తర్వాత ఫస్ట్ మిక్సీలో ఇవన్నీ వేసుకోవాలండి. అది బాగా మెత్తగా మెదిగిన తర్వాత కరేపాకు వేసుకోవాలి. ఇది కూడా మెదిగిన తర్వాత ఈ ధనియాల పొడి, చింతపండు, చున్నులపాయ రెబ్బలు, సాల్ట్, తర్వాత లాస్ట్లో ఇది వేసి బాగా మెత్తగా మెదుపుకోవాలి. అన్నీ కలిపి ఒకేసారి గ్రైండ్ చేయకండి, సరిగ్గా మెదగదు. ఫస్ట్ ఇవి వేసుకున్న తర్వాత ఇది వేసుకోవాలి, తర్వాత లాస్ట్లో ఇవి వేసుకోవాలి. ఇదిగోండి, ఫస్ట్ ఎండుమిర్చి వేసాను, తర్వాత కరేపాకు వేసాను, బాగా మెత్తగా మెదిగిపోయింది. ఇప్పుడు లాస్ట్లో ఇవి వేస్తున్నా, ధనియాల పొడి, చున్నులపాయలు, చింతపండు, సాల్ట్ ఇవేసి ఇప్పుడు మళ్ళీ గ్రైండ్ చేస్తున్నా.
ఇదిగోండి రెడీ అయిపోయింది మన కరేపాకు కారము. ఒకసారి టేస్ట్ చూడండి, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ కలుపుకోండి, ఒకవేళ సరిపోకపోతే. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయినాయి అన్నీ. చాలా బాగుంది, కారం కారంగా, పుల్ల పుల్లగా, ఉప్పగా, ఆ చిన్నులపై ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంది. ఎవ్రీడే మనము వేడివేడి అన్నంలో ఫస్ట్ ముద్దకి ఒక్క స్పూను ఈ కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అసలు. ఈ కరేపాకులో విటమిన్ ఏ ఉంటుందండి, కళ్ళకి, కంటి చూపుకి, జుట్టుకి చాలా మంచిది. నేను ఒక 10 రూపీస్కి తెచ్చాను కరేపాకు, కొంచెమే వచ్చింది, దాంతో చేసుకున్నాను అనమాట. ఓకే అండి, ఇంతే, వెరీ ఈజీ కరేపాకు కారం చేసుకోవడము. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మన సబ్స్క్రిప్షను 96 దగ్గరే ఆగిపోయిందండి, ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను ఈరోజు 100 చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఓకే అండి, బాయ్ అండి.